నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 17వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు కలిపురుషుని యొక్క ఆగడములను అణచుట. 29వ శ్లోకము. తం జిఘాంస్మ విప్రేత్య విహాయ నృప్లాంఛనం తత్పాదమూలం శిరసా సమగాద్భై విహ్వలః. ఈ పరీక్షిత్ మహారాజు తనను అంతమొందిపగలడని భావించిన కలిపురుషుడు భయవిహ్వలుడై తన రాజలాంఛనములను తీసివేసి ఆ మహాత్ముని యొక్క పాదములకు శిరస ప్రణమిల్లెను. 30వ శ్లోకము. పతితం పాదయోర్వీక్ష్య కృపయా దీనవత్సలః శరణ్యో నావధిత్ శ్లోక్య ఆహచేదం హసన్నివ. దీనవత్సలుడు, శరణాగత రక్షకుడు అని ఖ్యాతి వహించిన పరీక్షిత్ మహారాజు తన పాదములకు ప్రణమిల్లుచు చేతులు జోడించిన కలిపురుషుని జూచి అతన్ని వధించి ప్రయత్నమును విరమించుకొనెను. పిమ్మట ఆ మహారాజు నవ్వుచు ఇట్లనెను. 31వ శ్లోకము. రాజోవాచ నతే గుడా కేశేయ శోధరాణాం బద్ధాంజలేర్వై భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మదీయే త్వమధర్మబంధు. పరీక్షిత్ మహారాజు పలికెను. కలిపురుష, నేను సుప్రసిద్ధుడైన అర్జునుని యొక్క యశోవైభవములకు వారసుడను. నీవు చేతులు జోడించి నన్ను శరణుజొచ్చినావు కనుక ఖ్యాతి వహించిన అర్జునుని వంశమున జన్మించినట్టు ఏ వీరుని వలన కూడా నీకు భయము అక్కరలేదు. కానీ నీవు అధర్మ ప్రవర్తకుడు అగుట వలన నా రాజ్యములో నీకు ఏమాత్రము స్థానము లేదు. 32వ శ్లోకము. త్వాం వర్తమానం నరదేవదేహేష్వను ప్రవృత్తో యమధర్మపూగః లోభో నృతం చౌర్యమనార్యమంహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దంభ. నీవు రాజులలో ప్రవేశించి ఉండుట వలన లోభము, అసత్యము, చౌర్యము, దౌష్ట్యము, స్వధర్మత్యాగము, దారిద్ర్యము, కపటము, కలహము, దంభము మొదలగు పాపములన్నీ పెచ్చు మీరును. ధన్యవాదములు.